ఈ సృష్టిలో లభించే కొన్ని శక్తులు మొదట మన కళ్ళకు అత్యంత అందంగా సులువుగా లభించే లాభాల్లా కనిపిస్తాయి. కానీ ప్రకృతి నియమాలను దాటి గురువు లేకుండా నిషిద్ధమైన దారుల్లో వెళ్తే ఆ శక్తులే మనల్ని ఎలా బలి తీసుకుంటాయో, మన సర్వస్వాన్ని ఎలా నాశనం చేస్తాయో చూపించే ఇది ఒక భయంకరమైన కథ. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుషులు తిని పడుకున్నాక ఊరు నిశ్శబ్దంగా మారిపోతుంది, కానీ ఊరి చివర ఉన్న ఆ పాడుబడిన చెరువు, దాని పక్కనే ఉండే మలకల శ్మశానం మాత్రం అప్పుడే కళ్ళు తెరుస్తాయి. అది తొలకలి రోజులు ముగిసి ఎండలు మండిపోతున్న కాలం. ఆ రాత్రి అమావాస్య. ఆకాశంలో చుక్కలు కూడా నల్లటి మబ్బుల చాటును దాక్కున్నాయి. గాలిలో ఉక్కపోత నరకం చూపిస్తోంది. రుద్ర తన పాత ఇరుకు గదిలో నూలు మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు. వయసు 30 ఏళ్ళు దాటుతున్నా ఒంటి నిండా సత్తువ ఉన్నా చేతిలో ఒక్క పైసా కూడా లేదు. తండ్రి సంపాదించిన ఎకరం పొలం కాస్త తాగి తిరిగి అప్పుల పాలైపోయింది. ఊర్లో పెద్ద మనుషుల ఇంట్లో కూలి పనులకు వెళ్తున్నప్పటి నుండి అవమానాలు తప్ప ఏవీ మిగల్లేదు. పొద్దున లేస్తే తిట్లు, రాత్రైతే ఆకలి మంటలు. మంచం మీద నుండి లేచి గోడకు వేలాడుతున్న పాత తోలు సంచి వైపు చూశాడు రుద్ర. అందులో ఒక పాత తాళపత్ర గ్రంథం ఉంది. దాన్ని ఒక ముసలి దాయాది ఇల్లు కూల్చేటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా దానిని తీసుకున్నాడు. ఆ గ్రంథంలో ఉన్న అక్షరాలు సాధారణమైనవి కావు. అవి నిషిద్ధమైన మంత్రాలు. ముఖ్యంగా కర్ణపిశాచి అనే శక్తిని ఎలా వశం చేసుకోవాలో, దాని ద్వారా లోకంలో ఉన్న సమస్త రహస్యాలను, భూమిలో దాగి ఉన్న నిధులను ఎలా కనుక్కోవాలో అందులో చాలా అంటే చాలా సులభంగా రాసి ఉంది. మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు రుద్ర. ఈ దరిద్రపు బ్రతుకు బ్రతికే కన్నా ఆ శ్మశానంలో శవాల పక్కన కూర్చొని ఆ శక్తిని సాధించడమే మేలు అని అనుకున్నాడు. మొలలో ఉన్న ఒక చిన్న కత్తిని దోపుకున్నాడు. ఒక మట్టి పాత్రలో కొద్దిగా అన్నం వండి అందులో తన సొంత చేతి వేళ్లను కొద్దిగా కోసి రక్తం కలిపాడు. ఆ రక్తపుటన్నం పాత్రను చేతితో పట్టుకొని తాళపత్ర గ్రంథాన్ని చంకన పెట్టుకొని ఎవరూ చూడకుండా వెనుక తలుపు తీసి బయటికి నడిచాడు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. కుక్కలు కూడా బాగా అలసిపోయి ఎక్కడో అరుగుల కింద పడుకున్నాయి. చీకటిని చీల్చుకుంటూ ఊరి పొలిమేర దాటాడు రుద్ర. శ్మశానానికి వెళ్లే కొద్దీ గాలిలో ఒక వింతైన చల్లదనం. చుట్టూ ఉన్న తాటి చెట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. శ్మశానంలోనికి అడుగు పెట్టగానే రుద్ర కాళ్ళకు ఎండుటాకులు, విరిగిపోయిన మట్టి కుండలు ముక్కలు ముక్కలుగా తగిలాయి. అక్కడ 2 రోజుల క్రితం కాలిన ఒక చితిమంట ఇంకా పూర్తిగా చల్లారలేదు. దట్టమైన బూడిద, సగం కాలిన కట్టెల నుండి సన్నటి పొగ వస్తోంది. ఆ బూడిదలో ఎముకల ముక్కలు అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి. రుద్ర ఆ చితి పక్కనే నేల మీద కూర్చున్నాడు. తన ముందు ఆ మట్టి పాత్రలోని రక్తపుటన్నాన్ని పెట్టాడు. తాళపత్ర గ్రంథాన్ని మోకాల మీద పెట్టుకొని ఆ సగం కాలిన కట్టెల వెలుతురులో ఉన్న అక్షరాలను మెల్లగా చదవడం మొదలుపెట్టాడు. మంత్రం చాలా వింతగా ఉంది. సాధారణంగా దేవుడు పూజలు చేసేటప్పుడు నోరు శుభ్రంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి అంటారు. కానీ ఈ మంత్రం చదవడానికి నాలుక నరాల నుండి రక్తం ఊరాలి. ఆ అక్షరాలను గట్టిగా స్పష్టంగా ఉచ్చరించడం మొదలుపెట్టాడు రుద్ర. మంత్రాన్ని పదే పదే చదువుతుంటే చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు రావడం మొదలైంది. అంతవరకు ఉక్కపోస్తున్న గాలి ఒక్కసారిగా స్తంభించుకుపోయింది. చెట్ల ఆకులు మెల్లగా కదలడం ఆగిపోయాయి. శ్మశానంలో ఉండే కీచురాల శబ్దం కూడా ఆగిపోయింది. ఒక భయంకరమైన గడ్డకట్టే నిశ్శబ్దం ఆ ప్రాంతాన్ని ఆవరించింది. రుద్రకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గుండె ఛాతిని పగల్చుకొని బయటికి వచ్చేలా కొట్టుకుంటోంది. భయాన్ని అణుచుకుంటూ మంత్రాన్ని ఇంకా గట్టిగా చదివాడు. 100 సార్లు చదవడం పూర్తి కాగానే ఆ సగం కాలిన చితిలో నుంచి ఒక వింతైన శబ్దం వచ్చింది. ఎవరో కట్టెలను తొక్కుకుంటూ నడుస్తున్నట్టు ఉంది ఆ చప్పుడు. కళ్ళు పైకెత్తి చూశాడు రుద్ర. ఆ దట్టమైన బూడిద పొగ మధ్యలో నుంచి ఒక నీడ కదులుతూ వస్తోంది. తన మొలలో ఉన్న కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. ఏదైనా వికృత రూపం వస్తే తట్టుకోవడానికి మనసును రాయి చేసుకున్నాడు. కానీ ఆ పొగను చీల్చుకుంటూ బయటికి వచ్చిన రూపాన్ని చూసి చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది.
ఎదురుగా నిలబడి ఉంది ఏ భయంకరమైన రూపమో, ముసలి మంత్రగత్తెనో కాదు, అసలు ఈ భూలోకంలోనే లేనంత అందమైన ఒక పరమ సుందరి. ఆమె వయసు 20 లోపే ఉంటుంది. శరదృతువు నాటి చందమామ లాంటి ముఖం, నీలాల వంటి మంచి కళ్ళు, నిగనిగలాడే నల్లటి జుట్టు మోకాల వరకు వేలాడుతోంది. ఆమె ఒంటిపై ముదురు ఎరుపు రంగు పట్టుచీర ఉంది. ఆ కాలపు జమీందారుల ఇంట్లో ఉండే స్త్రీలు ధరించే బంగారు నగలు, కాళ్లకు వెండి గజ్జెలు ఉన్నాయి. ఆమె శ్మశానంలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న శవాల వాసన, బూడిద దుర్వాసన అంతా మాయమైపోయింది. దానికి బదులుగా అప్పుడే పూసిన మల్లెపూల సువాసన, మత్తెక్కించే కస్తూరి వాసన ఆ గాలిలో నిండిపోయాయి. ఆమె కాళ్ళకు ఉన్న గజ్జెలు గల్లు గల్లుమంటూ మోగుతుంటే ఆ శబ్దం రుద్ర నరాల్లోనికి పాకింది. మెల్లగా నడుచుకుంటూ రుద్ర ముందుకు వచ్చింది. ఆమె పెదవులపై ఒక మోహపూరితమైన మాయా నవ్వు ఉంది. ఆ నవ్వును చూడగానే రుద్ర తన దరిద్రాన్ని, తను ఉన్న శ్మశానాన్ని, తన మనసులో ఉన్న భయాన్ని సమస్తాన్ని మర్చిపోయాడు. ఆమె అందానికి పూర్తిగా దాసోహమైపోయాడు. ఆమె తన చల్లని మృదువైన చేత్తో నేల మీద ఉన్న రక్తపుటన్నం పాత్రను తీసింది. తన పొడవాటి వేళ్లతో ఆ అన్నాన్ని నోట్లో పెట్టుకొని రుచి చూసింది. ఆమె తింటుంటే ఆమె పెదవుల మూలల నుండి కొద్దిగా నెత్తురు కారింది. కానీ అది కూడా ఆమెకు మరింత అందాన్ని తెచ్చింది. అన్నం తినడం పూర్తి కాగానే ఆమె రుద్ర వైపు ఒక వింత చూపు చూసింది. ఆ చూపులో ఒక రకమైన క్రూరత్వం, కామం అన్నీ కలిసి ఉన్నాయి. మెల్లగా వెనుక వైపుకు నడిచింది. రుద్ర వణుకుతున్న భుజాలపై ఆమె తన చల్లటి చేతులను వేసింది. ఆ చేతులు తగలగానే రుద్రకు ఒళ్ళు ఒక్కసారిగా చలి పుట్టింది. తలను ఒక్కసారిగా పక్కకు వంచి తన పెదవులను రుద్ర కుడి చెవి దగ్గరికి తెచ్చింది. ఆమె శ్వాస చెవికి తగులుతుంటే ఒళ్ళంతా పులకరించుకుపోయింది. ఆమె అమృతం లాంటి పరమ మధురమైన గొంతుతో చెవిలో గుసగుసగా ఇలా అంది, నా పేరు కర్ణ పిశాచి. ఎన్నో ఏళ్ళు సాధన చేస్తే తప్ప నేను ప్రత్యక్షం కాను. కానీ నువ్వు చదివినటువంటి ఆ మంత్రాలు చాలా శక్తివంతమైనవి. అందుకే నేను వెంటనే ప్రత్యక్షమయ్యాను. నీ రక్తపుటన్నం నా ఆకలిని తీర్చింది రుద్ర. ఇప్పటి నుండి నేను నీదాన్ని. ఈ లోకంలో ఏ మూల ఏ రహస్యం దాగి ఉన్నా, ఎవరి మనసులో ఏమున్నా అంతా ఈ క్షణం నుండి నీ కుడి చెవికి మాత్రమే వినిపిస్తుంది. కానీ గుర్తుంచుకో, నన్ను వదిలించుకోవడం నీ తరం కాదు. ఆ మాట ముగుస్తూనే ఆమె తన పెదవులతో రుద్ర కుడి చెవి వెనుక భాగంలో ఒక గాఢమైన ముద్దు పెట్టింది. ఆ స్పర్శ తగలగానే వాని కుడి చెవి లోపల ఏదో ద్రవం కారుతున్నట్లు, చెవిరంధ్రం వెడల్పు అవుతున్నట్లు భయంకరమైన నొప్పి పుట్టింది. ఒళ్ళంతా వణికిపోయింది. కళ్ళు బయళ్ళు కమ్మాయి. స్పృహ తప్పి ఆ చితి పక్కనే నేల మీద పడిపోయాడు రుద్ర. తెల్లవారుజామున కోడు కూసే సమయానికి రుద్రకు స్పృహ వచ్చింది. చుట్టూ చూశాడు. తెల్లటి మంచు కురుస్తోంది. ఎదురుగా కాలిన చితి బూడిద మాత్రమే ఉంది. ఆ అందమైన స్త్రీ ఎక్కడా కనిపించలేదు. అంతా కల. నా ఆకలి బాధ ఎక్కువై ఇలాంటి వింత కల కన్నానా అనుకుంటూ లేచి నిలబడ్డాడు రుద్ర. తన చంకన ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకొని ఒంటికి అంటిన బూడిదను దులుపుకుంటూ ఊరివైపు నడవడం మొదలుపెట్టాడు. కానీ 4 అడుగులు వేయగానే కుడి చెవి లోపల ఎక్కడి నుంచో ఒక మధురమైన స్త్రీ నవ్వు వినిపించింది. గజ్జెల సవ్వడితో కూడిన నవ్వు అది. కంగారుగా చుట్టూ చూశాడు. ఎవరు లేరు. కుడి చెవిలో వేలు పెట్టి తిప్పాడు. కానీ ఆ నవ్వు లోపల మెదడు నరాల నుండి వస్తున్నట్టు ఉంది. ఆ గొంతు మళ్ళీ పలికింది, కల కాదు రుద్ర, నేను నీ లోపలే ఉన్నాను. నీ కుడి చెవిలోనే నా నివాసం. భయం వేసిన ఆ గొంతులోని మధురత్వానికి లొంగిపోయాడు రుద్ర. మెల్లగా నడుచుకుంటూ ఊర్లోనికి ప్రవేశించాడు. అప్పటికే ఊరి జనాలు లేచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రచ్చబండ దగ్గరికి వచ్చేసరికి అక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. ఊరి ప్రెసిడెంట్ అప్పలనాయుడు తన అనుచరులతో కలిసి రొప్పుతూ జనం మీద అరుస్తున్నాడు. నాయుడు ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. ఏం జరిగిందయ్యా అని ఊరి జనాలు ఒకరినొకరు అడుక్కుంటూ ఉన్నారు. నాయుడు ఇంట్లో రాత్రి పెద్ద దొంగతనం జరిగిందంట. ఆయన ముత్తాతల కాలం నాటి పచ్చల హారం, వెండి పాత్రలు ఉన్నటువంటి పెట్టె మాయమైపోయింది. ఆ పెట్టె దొరకకపోతే ఊర్లో ఉన్న నౌకర్ల అందరి తోలు తీస్తానని నాయుడు గారు కేకలు వేస్తున్నాడు. రుద్ర కూడా ఆ గుంపులో ఒక పక్కన నిలబడి అంతా చూస్తున్నాడు. నాయుడు వైపు చూడగానే కుడి చెవిలో ఆ కర్ణ పిశాచి గొంతు కిలకిలా నవ్వింది.
చూడు రుద్ర, ఆ ప్రెసిడెంట్ ఎంత పెద్ద నాటకం ఆడుతున్నాడో. అతని ఇంట్లో దొంగతనం ఏమీ జరగలేదు. అతనికి పరస్త్రీ వ్యామోహం ఎక్కువైంది. పక్కూరి నర్తకికి ఆ పచ్చల హారాన్ని తానే స్వయంగా రాత్రి ఇచ్చి వచ్చాడు. ఆ నిందను ఇంట్లో ఉన్న అమాయక నౌకరు రంగడి మీద వేసి అతనిని ఊరి నుండి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు. ఆ హారం ఇప్పుడు ఆ నర్తకి ఇంట్లో మంచం కింద ఉన్న బియ్యం డబ్బాలో ఉంది అని స్పష్టంగా చెప్పింది. రుద్ర ఆ మాటలు విని స్తంభించుకుపోయాడు. ఒక పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క ధైర్యం వచ్చాయి. తను సాధించిన శక్తి ఎంతటిదో అర్థమైంది. గుంపులో నుంచి ముందుకు వచ్చి గట్టి గొంతుతో ఇలా అన్నాడు. ఆగండి నాయుడు గారు, అమాయకులను తిట్టకండి. మీ నగలు పెట్టే ఎక్కడుందో దాన్ని ఎవరు తీశారో నాకు తెలుసు. ఆ మాట వినగానే రచ్చబండ దగ్గర ఉన్న జనమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. అప్పలనాయుడు రుద్ర వైపు కోపంగా చూస్తూ, ఎరా రుద్ర, ఎంత కొవ్వు పట్టిందిరా నీకు? నాయుడు ఇంట్లో దొంగతనం జరిగితే నువ్వు తీర్పులు చెప్తావా? ఎక్కడుందో చెప్పకపోతే నీ కాళ్ళు విరగొట్టి పడేస్తాను అని గర్జించాడు. భయపడకుండా నవ్వి, నాయుడు గారు, మీ హారం ఈ ఊళ్ళో లేదు, పక్క ఊరి నర్తకి రంగనాయకమ్మ ఇంట్లో ఆమె పడుకునే మంచం కింద ఉన్న బియ్యం డబ్బాలా ఉంది. కావాలంటే మీ మనుషులను పంపి చూసుకోండి. అక్కడ లేకపోతే నా తల నరికేయండి అని అన్నాడు రుద్ర. నాయుడు ముఖంలో రంగులు మారాయి. గుండె ఆగిపోయినంత పనైంది. ఈ రుద్రకు ఆ అర్ధరాత్రి జరిగిన విషయం ఎలా తెలిసింది అని లోపల వణికిపోయాడు. కానీ పైకి గంభీరంగా నటిస్తూ తన నమ్మకస్తులైన 2 బంటులను పక్కూరికి పంపాడు. అరగంట గడిచింది. ఊరి జనమంతా ఊపిరి బిగపట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పక్కూరికి వెళ్ళిన బంట్లు తిరిగి వచ్చారు. వాళ్ళ చేతిలో ప్రెసిడెంట్ గారి పచ్చలహారం ఉంది. వాళ్ళు నాయుడు చెవిలో చెప్పారు, అయ్యా, ఈ రుద్ర చెప్పినట్టే ఆ నర్తకి ఇంట్లో బియ్యం డబ్బాలోనే ఉంది అని. ఊరి జనమంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండిపోయారు. రుద్ర వైపు ఒక దైవ స్వరూపుల్లా చూడడం మొదలుపెట్టారు. రుద్రకు దైవశక్తి వచ్చింది, త్రికాలజ్ఞాని అయ్యాడు అని ఊరంతా ప్రచారం జరిగిపోయింది. అప్పలనాయుడు ఏమీ మాట్లాడలేక అవమానంతో తల దించుకొని తన ఇంటివైపు నడిచాడు. గర్వంతో రొమ్ము విరిచాడు రుద్ర. తన దరిద్రపు రోజులు ముగిసిపోయాయని అర్థమైంది. కానీ ఇంటికి వెళ్ళే దారిలో కుడి చెవిలో ఉన్న ఆ అందమైన గొంతు మళ్ళీ పలికింది. ఈసారి ఆ గొంతులో మధురత్వంతో పాటు ఒక చిన్న క్రూరత్వం వినిపించింది. చూసావా రుద్ర, నీకు ఎంత గౌరవం తెచ్చానో. నా మాట నమ్మితే ఈ ఊరే కాదు, ఈ రాజ్యమే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. కానీ ఇదంతా ఊరికే కాదు, నాకంటూ ఒక నియమం ఉంది. ప్రతి నిజానికి ఒక ప్రతిఫలం ఇవ్వాలి. నా ఆకలి మళ్ళీ మొదలైంది. ఈ రాత్రికి నాకు రక్తం కావాలి. కంగారుగా మనసులోనే అడిగాడు రుద్ర, ఏం రక్తం కావాలి అని. నీ పెరట్లో ఉన్న నల్లటి కోడిపుంజును కోసి ఆ వేడి రక్తాన్ని నీ కుడి చెవి వెనుక భాగంలో పూసుకో. ఆకలి తీరితేనే నేను నీకు మరిన్ని నిజాలు చెప్తాను అని ఆజ్ఞాపించింది. ఆ మాట వినగానే కొద్దిగా వణుకు పుట్టింది రుద్రకు. కానీ ఈరోజు వచ్చిన గౌరవం, డబ్బు, ఆ వాటన్నిటి ముందు ఒక కోడిపుంజు ఎంత అనుకున్నాడు. రాత్రి కాగానే ఆ పిశాచి చెప్పినట్లే చేశాడు. కోడిపుంజును కోసి ఆ రక్తాన్ని తన చెవి వెనుక రాసుకున్నాడు. ఆ రక్తాన్ని చెవి రంధ్రం లోపలికి ఏదో చల్లటి జలగలాంటి శక్తి జుర్రుకుంటున్నట్టు, పీల్చేసుకుంటున్నట్లు జలధరింపుతో కూడిన భయంకరమైన ఒక అనుభూతి రుద్రకు కలిగింది. ఆ రాత్రి పడుకున్నప్పుడు చెవిలో ఆ భయంకరమైన రూపం మళ్ళీ మధురంగా నవ్వుతూ నిద్రలోనికి జారుకునేలా చేసింది. కానీ రుద్రకు తెలియదు అది కేవలం మొదటి బలి మాత్రమేనని. ముందు ముందు అది కోరబోయే బీభత్సానికి అది కేవలం ఆరంభం మాత్రమేనని. ఊళ్ళో ఎవరు ఏ అబద్ధం చెప్పినా, ఎవరి మనసులో ఏ కుట్ర దాగున్నా ఆ కర్ణ పిశాచి అతని చెవిలో ముందే చెప్పేసేది. దాంతో రుద్రకు తిరగలేకుండా పోయింది. చుట్టుపక్కల 10 ఊళ్ళ నుండి జనాలు అతని దగ్గరకు రావడం మొదలుపెట్టారు. పోయిన సొత్తు ఎక్కడుందో చెప్పాలన్నా, శత్రువుల యొక్క పన్నగాలు ఏంటో తెలియాలన్నా రుద్రానే నమ్ముకున్నారు. జనం తెచ్చి ఇచ్చే కానుకలతో అతని ఇల్లు కలకలలాడిపోయింది. చంకన పాత చిరుగులతోలు సంచి వేసుకుని తిరిగే రుద్ర ఇప్పుడు మాత్రం ఊళ్ళో పట్టు బట్టలు కట్టి తిరగడం మొదలుపెట్టాడు. కానీ ఆ వైభవం వెనుక ఒక నరకం దాగి ఉందని ఎవరికీ తెలియదు. రోజులు గడిచే కొద్దీ ఆ కర్ణపిశాచి ఆకలి అదుపు తప్పడం మొదలైంది. మొదట కోడి రక్తాన్ని ఆశ్రయించిన ఆ శక్తి ఆ తర్వాత వారం తిరగకుండానే మేక రక్తాన్ని అడిగింది. రుద్ర అర్ధరాత్రి పూట
తన దొడ్లో ఉన్న మేక మెడను కత్తితో కోసి కారుతున్న ఆ వేడి రక్తాన్ని తన చెవి వెనుక భాగంలో రాసుకోవాల్సి వచ్చింది. ఆ రక్తాన్ని చెవిరంధ్రం లోపల నుండి ఏదో జిగటుగా ఉన్న నాలుక జుర్రుకుంటూ నమిలి మింగేస్తున్నట్టు అతనికి స్పష్టంగా తెలిసేది. ఆ నొప్పి, ఆ భయం వర్ణాతీతం. అమావాస్య దాటి పౌర్ణమి వచ్చేసరికి ఆ శక్తి గొంతులో మాధుర్త్వం మొత్తం తగ్గిపోయింది. ఒకప్పుడు అమృతంలా వినిపించిన ఆ గొంతు ఇప్పుడు రాత్రింబవళ్ళు అతని చెవిలో ఇనుప చువ్వలతో గీకుతున్నట్టు, వికృతంగా అరుస్తున్నట్లు వినిపించసాగింది. రుద్రకు అసలు నిద్ర కొరవైపోయింది. వాడు మంచం మీద పడుకుంటే చెవి లోపల నుండి ఆ పిశాచి భయంకరంగా నవ్వుతూ ఇలా అనడం మొదలుపెట్టింది. రుద్ర, ఏంటా నిద్ర? ఊరంతా నిన్ను దేవుడిలా చూస్తుంటే నువ్వు పడుకుంటావా? లేచిన ఆకలి తీర్చు. ఆ మేకల రక్తం, కోళ్ళ రక్తం నా దాహాన్ని అణచలేకపోతున్నాయి. నాకు ఇంకా చిక్కటి రక్తం కావాలి. పశువుల రక్తాన్ని, మనుషుల రక్తాన్ని తెచ్చి ఇవ్వు. రుద్ర తల పట్టుకొని గోడకు బాదుకునేవాడు. వద్దు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను. నాకొద్దీ విద్య, నన్ను పాతలాగే దరిద్రుడిగా బ్రతకనివ్వు అని మనసులోనే అరుస్తూ ఏడ్చేవాడు. కానీ ఆ పిశాచి వదిలిపెట్టలేదు. వాడు మాట వినకపోతే అతని తల లోపల ఉన్న మెదడు నరాలను గట్టిగా పిండేసినట్లు చేసేది. ఆ బాధ భరించలేక రుద్ర కళ్ళ నుండి, ముక్కు నుండి నీరు, రక్తం కారిపోయేది. తప్పనిసరి పరిస్థితిలో అతను రాత్రి వేళల్లో పశువుల దొడ్ల వైపు వెళ్లాల్సి వచ్చేది. ఊళ్ళో ఒక్కొక్క పశువు అనుమానాస్పదంగా రక్తం కోల్పోయి చనిపోతుంటే జనం ఏదో వింత రోగం అనుకొని భయపడిపోయారు. కానీ అసలు దెయ్యం తమ మధ్య తిరుగుతోందని గ్రహించలేకపోయారు. సాధన చేసిన నెల రోజులకు రుద్ర శారీరక స్థితి పూర్తిగా మారిపోయింది. పట్టుబట్టలు వేసుకున్న లోపల అతని శరీరం ఎండిపోయిన శవంలా తయారవుతోంది. అతని కుడి చెవి భాగం క్రమంగా నల్లగా మారిపోవడం మొదలైంది. చెవి చుట్టూ ఉన్న చర్మం కుళ్ళిపోయి ద్రాక్ష పండులా ఉబ్బిపోయింది. అందులో నుంచి ఒక రకమైన చీము, రక్తం కారుతూ ఉండేవి. ఆ వాసన ఎవరికీ తెలియకుండా ఉండడానికి అతను ఎప్పుడు ఒక దట్టమైన ముసుగును తలకు చుట్టుకొని తిరిగేవాడు. ఒక రాత్రి విపరీతమైన తలనొప్పితో రుద్ర లేచాడు. అతని తల లోపల వందల కొద్దీ తేళ్లు ఒక్కసారిగా కుట్టినట్లు అనిపించింది. వాడు అల్లాడిపోతూ తన గదిలోని పాత అద్దం ముందు వెళ్ళి నిలబడ్డాడు. చేతిలో ఉన్న ఆముదం దీపాన్ని ముఖానికి దగ్గరగా తెచ్చాడు. అద్దంలో తన రూపాన్ని చూసుకున్న రుద్ర గుండె ఆగిపోయినంత పనైంది. అతను గట్టిగా అరుద్దాం అనుకున్నాడు, కానీ నోటి వెంట శబ్దం రాలేదు. అద్దంలో అతని కుడి చెవి రంధ్రం విపరీతంగా పెద్దదైపోయింది. ఆ రంధ్రం లోపల నుండి చిన్న చిన్న పురుగులు బయటకు వస్తూ మళ్ళీ లోపలికి వెళ్తున్నాయి. కానీ భయంకరమైన విషయం అది కాదు. అతని కుడి చెవి పక్కనే గాలిలో ఒక ముఖం తేలుతూ కనిపించింది. అది ఆ కర్ణ పిశాచి అసలు రూపం. శ్మశానంలో కనిపించిన ఆ అందం ఎక్కడా లేదు. ముఖం సగం కుళ్ళిపోయి మాంసం ముక్కలు వేలాడుతున్నట్టు, కళ్ళు రెండు గుడ్ల గోబ కళ్ళలా పచ్చగా మెరుస్తున్నాయి. నోరు తెరిచి ఉంది. అందులో దంతాలు ఒకదానికొకటి తాకుతూ భయంకరమైన శబ్దం వస్తున్నాయి. దాని పొడవాటి నల్లటి నాలుక రుద్ర కుడి చెవి లోపలికి దూరి మెదడును నాకుతున్నట్లు అద్దంలో కనిపిస్తోంది. రుద్ర భయంతో వణుకుతుంటే ఆ వికృత రూపం అద్దంలో నుంచే అతని వంక చూసి ఘోరంగా నవ్వింది. ఆ నవ్వు శబ్దానికి ఆ గదిలోని దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. చీకట్లో ఆ పిశాచి గొంతు ఇప్పుడు నేరుగా గదిలోనే ప్రతిధ్వనించింది. రుద్ర, నా అందం చూసి మోసపోయావా? మంత్రం చదివి నన్ను లోబరుచుకోవడం సులువే అనుకున్నావా? నా ఆకలి ముగిసిపోదు. ఇప్పుడు నాకు జంతువుల రక్తం వద్దు. రేపు ఉదయం నీ దగ్గరకు నీ సొంత తమ్ముడు వస్తాడు. వాడి గుండెల్లో ఈ కత్తిని దింపి ఆ వేడి రక్తాన్ని నాకు నైవేద్యంగా పెట్టు. లేదంటే ఈ రాత్రికే నీ తల పగలగొట్టి నీ మెదడును నేనే తినేస్తాను. రుద్ర మోకాల మీద పడిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. నా తమ్ముణ్ణి చంపలేను. వాడు నా ప్రాణం. నన్ను చంపాయి, కానీ వాడిని మాత్రం వదిలే అని బ్రతిమలాడాడు. కానీ ఆ పిశాచి కేకలు వేస్తూ అతని చెవిని లోపలి నుండి గట్టిగా కొరికింది. ఆ నొప్పితో రుద్ర గదిలోనే దొర్లుతూ స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు పైకి వస్తున్న రుద్ర ఇల్లు ఇంకా మూసే ఉంది. పక్కన నుండి రుద్రాను చూడడానికి అతని సొంత తమ్ముడు వచ్చాడు. అన్నకు అంత డబ్బు, గౌరవం రావడం చూసి సంతోషంతో పలకరిద్దామని వచ్చాడు. ఇంటి తలుపులు సగం తెరిచి ఉన్నాయి.
లోపల విపరీతమైన దుర్వాసన వస్తోంది. శ్మశానంలో శవాలు కాలుతున్నప్పుడు వచ్చే భయంకరమైన వాసనది. తమ్ముడు కంగారుగా అనియా అనియా అని పిలుస్తూ లోపలి గదిలోనికి వెళ్ళాడు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి వాడు భయంతో కేక వేస్తూ వెనక్కి పడిపోయాడు. గది మధ్యలో రుద్ర రక్తపు మడుగులో కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో ఒక పదునైన కత్తి ఉంది. అతని ముఖమంతా రక్తంతో నిండిపోయింది. ఆ పిశాచి పెట్టిన హింస భరించలేక, తమ్ముణ్ణి చంపడం ఇష్టం లేక రుద్ర తన చేత్తో తానే తన కుడి చెవిని కింద దవడ భాగాన్ని కత్తితో కోసేసుకున్నాడు. కత్తిరించిన అతని కుడి చెవి ముక్క నేల మీద రక్తపు మడుగులో పడి ఉంది. రుద్ర నోటి నుండి రక్తం కారుతుంటే తమ్ముడి వైపు చూసి దీనంగా సైగ చేశాడు, ఇక్కడి నుండి పారిపో అని. కానీ అప్పుడే అసలైన బీభత్సం జరిగింది. నేల మీద పడి ఉన్న ఆ తెగిన చెవి మాంసపు ముక్కలో నుంచి ఆ కర్ణ పిశాచి వికృతమైన నవ్వు మళ్ళీ వినిపించింది. ఆ రక్తం మడుగులో నుంచి దట్టమైన నల్లటి పొగ లేచింది. ఆ పొగలో నుంచి ఆ కుళ్ళిపోయిన పిశాచి రూపం పూర్తిగా బయటకు వచ్చేసింది. దాని భయంకరమైన రూపం చూసి తమ్ముడికి మూత్రం పడిపోయింది. ఆ పిశాచి రుద్ర వైపు చూసి గాలిలో తేలుతూ భయంకరంగా అరిచింది, పిచ్చోడా, చెవిని కోసేసుకుంటే నేను పోతానా? నేను ఉన్నది నీ చెవిలో కాదు, నీ మెదడులో, నీ ఆలోచనల్లో, నీ ప్రాణంలో. ఆ మాట అంటూనే ఆ పిశాచి తన పొడవాటి గోళ్లతో రుద్ర తలను పట్టుకొని అతని ముఖాన్ని గట్టిగా చీల్చి పారేసింది. రుద్ర ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే వాడు రక్తం కక్కుకుంటూ కింద పడి చనిపోయాడు. రుద్ర చనిపోగానే ఆ పిశాచి నెమ్మదిగా తన వికృత రూపాన్ని మార్చి మళ్ళీ ఆ అందమైన అవతారంలోనికి మారిపోయింది. ఆమె చేతిలో పాత తాళపత్ర గ్రంథం ఉంది. ఆమె మెల్లగా నడుచుకుంటూ భయంతో వణుకుతున్న రుద్ర తమ్ముడు వైపు వచ్చింది. ఆమె కాళ్ళకు ఉన్న గజ్జెలు మళ్ళీ గల్లుగల్లుమంటూ మోగాయి. ఆమె వాని ముందు నిలబడి మోహపూరితంగా నవ్వుతూ ఆ తాళపత్ర గ్రంథాన్ని వాని చేతిలో పెట్టింది. తర్వాత బలి కోసం ఆమె సిద్ధమైంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన పరమ సత్యం ఒక్కటే, మన పెద్దలు పురాణాలు ఊరికే ఏ విషయాలను నియమించలేదు. మనకు తెలియని విద్యను ఒక సరైన గురువు లేకుండా కేవలం ఆశతో, స్వార్థంతో అభ్యసించడం అత్యంత ప్రమాదకరం. మాంత్రిక ఇంద్రజాల శాస్త్రాలలో ఉండే శక్తులు మొదట అందంగా, లాభసాటిగా కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉండే చీకటిని తట్టుకునే శక్తి సాధారణ మనుషులకు ఉండదు. గురువు లేకుండా నిషిద్ధమైన దారుల్లో వెళ్తే రుద్రుడికి పట్టిన గతే ఎవరికైనా పడుతుంది. స్వార్థంతో కూడిన ఆశ ఎప్పుడూ కూడా వినాశనానికే దారి తీస్తుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.